యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మాయి గారు, ఏం కాదు అమ్మాయి గారు, తగ్గిపోతుంది. రాజుగా, నువ్వు ఎన్ని సేవలు చేసినా రూపం నడవలేదురా. అమ్మాయి గారు, మీరేదో ఒక కోరిక కోరుకునే ఉంటారు కదా, అది తీరాలంటే మీరు బోనం సమర్పించి తీరాలి. మరి మీరు నడవగలరా? రాజు, నేను కోరుకున్న కోరిక తీరుతుందంటే ఎంత బాధనైనా ఓర్చుకుంటాను రాజు. అమ్మాయి గారు ఏం కోరుకుని ఉంటుంది? కొంపదీసి రాజుతో పెళ్లి కావాలని కోరుకుని ఉంటుందా? అమ్మో, రాజు నా కాలికి గాజు పెంక గుచ్చుకుంటే ఏం చేస్తాడో చూడాలి. నన్ను కూడా కాలు పట్టుకుని అక్కడే దిగాలి. అమ్మా, ఓసినా బిడ్డు, నీకు కూడా గుచ్చుకుందా గాజు పెంకు? కళ్ళు రెండు ఇంటి తాను పెట్టొచ్చినావే. ఇప్పుడే అమ్మాయి గారికి గుచ్చుకున్నాడు చూసినావు కదా, చూసుకొని నడవాలని తెలియదా? అమ్మా, నువ్వు నోరు మూసుకో. అమ్మా, ఇదేంటమ్మా ఇట్టా జరుగుతుంది? ఇక నుంచి అందరు కాస్త జాగ్రత్తగా ఉండండి. బోనం ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టే వరకు ఇట్లాంటిదేమి జరగకుండా చూసుకుందాం. పదండి పదండి. అయినా నడుస్తుందా? ఇప్పుడెలా నడుస్తుందో నేను చూస్తా. అమ్మాయి గారు, ఏమైంది అమ్మాయి గారు? గాలి కుంకుమ మీరు కంట్లో పడ్డట్టున్నదా? గాలికి ఎగిరిచి పట్టమేటయ్యా, ఏంటి అప్సకునాలు? కుంకుమ పడితే మంచిదే గొదొదినే, తొందరగా కోరుకున్నోనితో పెండ్లైతది. నువ్వు ఆగమ్మా, అన్నీ తెలిసినట్టే చెప్తావు. నేను కూడా టీవీలో గిట్లా చూస్తున్నా కదా, గట్లా తెలుసుకున్నలే. నీ మొహం తెలుసుకున్నావు, నువ్వు గమ్మునుండు. గట్లనే ఉంటలే. ఇగో, నేను అమ్మవారికి బోనం ఏర్పాట్లు చూస్తా, మీరు పోయి ప్రదక్షిణలు గిట్లా చేసి రండ్రి. ఇగో, బిడ్డను పట్టుకో. భద్రం బిడ్డ, నేను వస్తా. ఇది అమ్మాయి గారు, పర్లేదు కదా? రాజు, రాజు, నాకేం కనిపించట్లేదు. అవునా? మరి ఆ బోనం దించేస్తారా? లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బోనాన్ని కిందకి దించును. నేను అనుకున్న జరగాలంటే అమ్మవారికి సమర్పించాలి. మరి ఎలాగ అమ్మాయి గారు? నానా, నేనున్నానుగా. అమ్మాయి గారు, నా చేయి పట్టుకుని నా వెనకాలే రండి. ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. ఆ గాలికెగిరిన కుంకుమ నా కంట్లో పడ్డా బాగుండేది. అమ్మాయి గారికి జరిగిన అపశకునాలన్నీ శుభశకునాల్లాగే ఉన్నాయి.
నాకు కాబోయే భార్య చెయ్యి పట్టుకొని నడుస్తావా నువ్వు? ఈ రోజు ఇంకా ఆగేదే లేదు. నేనెవరో తెలిసేలోపే నరికి పారేస్తాను. ఓం మహాశక్తి స్వరూపిణ్యై నమో నమః. అమ్మా, అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని మొక్కుకోండి. పూజారి గారు, అయ్యా, మా అమ్మాయి గారు ఏదో పెద్ద కోరిక కోరుకుని బోనం ఎత్తుకున్నారు. ఆ కోరిక తప్పకుండా తీరాలని మా అమ్మాయి గారిని ఆశీర్వదించండి. అలాగే. నువ్వు కూడా నా మనసులో ఉన్న కోరిక తీరాలని కోరుకుంటున్నావా రాజు? నీ మంచి మనసుతో ఏది కోరుకున్నా తప్పకుండా జరుగుతుంది. మనిద్దరం తప్పకుండా ఒకటవుతాం. అమ్మా, ఏ సంకల్పంతో బోనం తెచ్చావో అది జరగాలని కోరుకొని ఇదిగో ఈ గాజులు వేసుకో అమ్మా. నీకంతా మంచే జరుగుతుంది. ఊకరివి, నువ్వు నా మరదలు చేపట్టుకొని గాజులు వేస్తావా? అది అమ్మవారి ముందు. అమ్మాయి గారికి గాజులు వేసుకోవడం ఇబ్బంది అయితే వేశాను. అందులో తప్పే ఉంది? ఎక్కువ మాట్లాడితే చెయ్యి విరిచేస్తాను. 10 మందిలో గొడవ చేసి పరువు తీకు. వెళ్ళు. అంతా చూస్తూనే ఉన్నాను. నీ లిమిట్స్ నువ్వు దాటి ప్రవర్తిస్తున్నావు. నౌకర్లతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఇంతమందిలో వీడిని చెయ్యి పట్టుకుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఇప్పుడు నీకు మంచిగా చెప్తున్నాను, ఇంటికి పద. ఎవడెవరా నువ్వు? నన్ను కమాండ్ చేస్తావేంటి? గెట్ అవుట్. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? రా ఇక్కడి నుంచి. అమ్మాయి గారి జోలికి వచ్చావంటే అమ్మవారికి బలిస్తాను, జాగ్రత్త. బాబు గారు, సంబరం చేసుకుంటుంటే సంతోషం పాడు చేయటానికి వచ్చారా?
ఇగో ఆ అమ్మాయి గారిని ఇబ్బంది పెట్టమాకండి. నువ్వేంట్రా మధ్యలో? మీ సంగతి చెప్తాను. అమ్మా, అందరూ వెళ్ళి అమ్మవారికి నైవేద్యం వండి తీసుకురండి. రండమ్మాయి గారు, రాళ్ళపోయి రెడీ చేస్తాను. నాయనా, పెద్దయ్య గారు వస్తారని చెప్పావు, ఇంకా రాలేదేటి? అయ్యగారు వస్తాను అంటే తప్పకుండా వస్తారమ్మా. వస్తున్నారు కదా, ఆ పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకుంటావు కదా. ఇంటి దగ్గర ఏర్పాట్లన్నీ నాకు వదిలే తమ్ముడు. ఇక ఆ విషయం నువ్వు మర్చిపో. సరే అక్క. రేణుకా, నీళ్లు కాగాక బియ్యం పొయ్యి, లేకపోతే సరిగ్గా ఉడకదు. అలాగే కాని కాని అమ్మాయి గారు, చేతులు జాగ్రత్త. అలవాట్లేని పని చూసుకుని చేయండి. అన్నం బాగా ఉడికాక బెల్లం వెయ్యాలి, సరేనా? ఇయాల నా బోనం మాత్రమే కరెక్ట్గా ఉండాలా, అమ్మాయి గారి బోనం మాత్రం ఆగమాగం అవ్వాలా. ఏంటే రాజుగాడి ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నావు? చెప్తా చెప్తా. ఇదేంటి ఈ టైంలో ఇది ఇక్కడికి రావడం ఏంటి? నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టడానికి కాకపోతే. అలా కాదు. అరే, అమ్మాయి గారు ఇక్కడే ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి కలిసి వస్తాను, మీరు నడుస్తూ ఉండండి. సరేనమ్మా. అమ్మాయి గారు, మీరు ప్రసాదం వండుతున్నారా? ఏ, నేను ప్రసాదం వండకూడదా మందారం? అది కాదు. ఎవరో ఒకళ్ళు మంచినీళ్ళు పట్టరండి. అయ్యో, మందారానికి ఏమైంది? ఇలా పడిపోయింది. ఎండను వచ్చినది కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటదేమో. మందారం అంత సున్నితమైన పిల్లేవి కాదులే వదినా. రోజంతా పనిచేసినా అలుపు సులుపు ఉండదు తనకి. అట్లాంటిది ఈ కాస్త దూరానికే కళ్ళు తిరిగి పడిపోద్దా ఏటి? నాకు అది డౌట్గా ఉందత్తా. మందారం పడిపోయింది కళ్ళు తిరిగి కాదు, ఇంకేదో కారణం ఉందనిపిస్తుంది. అవునమ్మా, నాకు అదే అనుమానంగా ఉంది. ఓర్ మీ అనుమానాలు శాంతకెళ్ళ. ఈ రోజు జాతరన ఆ పిల్ల ఉపవాసం ఉండుంటది, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటది. దానికే ఇంత రాద్దాంతం చేస్తారేటి? ఈ అమ్మాయి కడుపుతో ఉన్నట్టుంది, అందుకే వీక్నెస్తో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. ఇదే మంచి టైం. ఆ అమ్మాయి గారు వండిన ప్రసాదాన్ని పనికి రాకుండా చేస్తాను. మందారం, మందారం ఇక్కడున్నానేంటి? లేమా, ఏమైంది? అందరూ ఇక్కడేం చేస్తున్నారు? అంటే అమ్మా, అది ఏం లేదమ్మా, నీరసంతో నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అవునా?
ఇక అందరూ కూర్చుంది దూరంగా వెళ్ళండి, గాలి ఆడుతుంది. వరాలు, మందారానికి కాస్త మంచినీళ్ళు ఇవ్వు. లేమ్మా, జాగ్రత్త. ఏమైంటది? వరలక్ష్మితో ఎట్లయినా మాట్లాడాలి. తమ్ముడు, బిందుతో కొంచెం నీళ్లు తీసుకురా, ఇక్కడ కావాలి. ఉడికిందో లేదో చూడు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. అలాగే. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఆ తల్లి మనసులో ఏం కోరుకున్నా తీరుస్తుంది అన్నారు. మీకు నాకు పెళ్లి కావాలని కోరుకుని దండం పెట్టుకోవడానికి వచ్చాను. అఘోరించావులే. అందరు ఉన్నప్పుడు రాకపోతే హడావిడి తగ్గాక వచ్చి వెళ్ళొచ్చు కదా. చూసావా కొంచెంలో ప్రమాదం ఎలా తప్పిపోయిందో? లేకపోతే అందరి ముందు నా పరువు పోయేది. నేను గర్భవతినన్న విషయం ఆవిడ అందరి ముందు చెప్పేస్తుందేమో అని కంగారు పడ్డాను బాబు. నమస్కారం. 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 నమస్కారం సార్. నమస్కారం సార్. నువ్వేంట్రా ఇక్కడికి వచ్చావు? నాకు కూడా అమ్మవారిని దర్శించుకోవాలనిపించిందమ్మా. సర్లే రా, వెళ్దాం. చెయ్యి వదులు. ఏంటి నువ్వు చేసిన పని? నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వేం చేస్తున్నావు నీకు సమజైతుందా? పిలిస్తే పలకవు, చూస్తే చూడవు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, మెసేజ్లకి రిప్లై అయ్యవు. ఏంది ఏమనుకుంటున్నావు? నన్ను ఎందుకు ఆగమాగం చేస్తున్నావు? నేనేం చేశానని నన్ను అంటున్నావు? నీ దారి నీది, నా దారి నాది అని ఏనాడో తేలిపోయింది కదా. ఈ ప్రేమ పెళ్లి ఇవన్నీ పక్కన పెట్టు. గదేంది గట్లా మాట్లాడుతున్నావు? ఇట్లా మాట్లాడడానికి నీకు నోరెట్లొచ్చింది? మన తలరా తింటే నన్ను ఇంకోసారి కలవకు. అన్నయ్య వస్తున్నాడు, నువ్వురా. మీ అన్నకి తప్ప మన విషయం అందరికీ తెలిసిందే. కనీసం మీ అన్నకన్నా తెలిస్తే మన పెళ్ళికి ఇట్లా అవుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నా మీద ఒట్టే. వరాలు అమ్మాయి గారు, ప్రసాదాన్ని అరిటాకులు వేస్తే అమ్మవారికి నైవేద్యం పెడదాం. అలాగే. పాపం పిచ్చమ్మాయి గారు, తను వండిన ప్రసాదం పనికి రాకుండా పోతుంది. తన మనసులో కోరిక తీరకుండా ఉంటది. ఇదేంది ఇట్లా జరిగింది? నేను బొగ్గు వేసింది అక్కడ కదా.
మరి నా కుండలో అన్నం ఇట్లా అయిపోయిందేంది? పిచ్చి వేషాలేస్తే ఇలాగే ఉంటుంది. ఏంది ప్రసాదం అట్లా మాడిపోయింది? జరిగిందేదో జరిగింది, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడుతురు కానీ పదండి పదండి.